అని వెనక్కి వచ్చినా వచ్చింది కదా నా ఫోటో. మిషన్ వచ్చేసి 2,20,000 మొత్తం సెటప్ వచ్చేసి 7,20,000 మేడం. మొత్తం కంటైనర్ కానీ మొత్తం వాళ్ళు సింపుల్గా ఆపరేట్ చేసుకోవచ్చు. మనం మామూలు బయట టీ స్టాల్స్లో అయితే మాస్టర్కి వచ్చేసి డైలీ 1,500 ఇవ్వాలి. అది ఉండదు మనకి. ఒకళ్ళు ఇద్దరు ఆపరేట్ చేసుకోవచ్చు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు హాజరైన ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకాశిత ఐఏఎస్ జిల్లా కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ పదవులను చేస్తున్నారు. శ్రీ గోవింద కోటేశ్వరరావు గారు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ వాటిలో సమాపరణకు చేస్తున్నారు. ఈ ప్రవృత్తి లేకపోతే మనిషి మేధావి అన్నపూర్ణ ఆంధ్ర రాష్ట్రం వెలుగుదని కాదు. అలా గుర్తింపుకి నేర్చుకుంటున్న వారి జీవిత కాలాన్ని, వారి వయస్సుని, వారి శక్తిని, వారి మేధావితనాన్ని అన్నిటినీ సమాజం కోసం, తమ కుటుంబం కోసం జగం అంటే విశ్వం, విశ్వం అంటే మొత్తం తానే ఉంది అని అర్థం. సో సగం సగం మాత్రమే కాదు, జగమంతా తానే ఉంటుంది. అవని అంతటికీ ఆధారమై ప్రవహిస్తూ ఉంటుంది. కండక్టర్ నుంచి కలెక్టర్ వరకు అన్ని రంగాలలోనూ అన్ని పనులను అనుకువ ఆమె స్వంతం, అందం ఆమె పాదాక్రాంతం. ఆకలేస్తే అన్నపూర్ణ, అరాచకం చేస్తే ఆదిశక్తి, కష్టం వస్తే కన్న తల్లి, ఓపికలో గురించి చాలా విపులంగా చర్చించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేటి మహిళ వాల్మీకి రామాయణ
జగతపం గదుడు తగరంత ద్రువుజన తిన నగనంత తగనం తగ తగజం తగ తగరం తగ తగనం తగజం తగందరు సిత తగ తరిత తరిత దివిర దిమిత చిత తగతం తగిద తత్తం స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదా జీవితాన వెలుగుందని నమ్మిరినా పెను చీకటి ముసిరిన వేల జనం మేలుకుంటే వేగువన రిపోర్ట్ ని అందించవలసిందిగా కోరుతున్నాం. ఝాన్సీ రాణి గారు, పి ఝాన్సీ రాణి గారు, ప్రాజెక్ట్ డైరెక్టర్, DRDA. ఈరోజు లక్షాధికారులు అవ్వాలనుకున్నారో మన వ్యాపారం ద్వారా సీఎం గారు చెప్పిన పథకాన్ని మేము కారం మిషన్కి 5 లక్షల రూపాయలని మిషనరీ తెచ్చి ఉన్నాం మేడం. రూపాయలు వస్తున్నాయి. మాకు ఈ అవకాశం కల్పించినందుకు మన ప్రాజెక్ట్ కలెక్టర్ గారికి, మన సీఎం గారికి, మా ప్రాజెక్టు మరి వెలుగు ప్రాజెక్టు పీడీ గారికి మా ఉదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ మాకు వచ్చే లాభాలని ఇంకా మేమే కాదు మహిళలందరము మన సీఎం గారు చెప్పిన ఉన్నారు. నాకు మేడం గారు సలహా ఇచ్చారు, కాఫీ రన్ చేస్తే అట్లా ఉంటుంది, నేను కాఫీ అని జరుపుకుంటున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు సెర్ప్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే, సెర్ప్ స్టార్ట్ అయ్యి 25 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా సిల్వర్ జూబ్లీ చేసుకోవడం జరుగుతోంది. ఈరోజు అన్ని చోట్ల కూడా, అన్ని జిల్లాల్లో, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో కూడా సెర్ప్ అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాము ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ఆధ్వర్యంలో జరుగుతోంది. రాష్ట్ర స్థాయిలో మన ఆనరబుల్ సీఎం గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ ప్రోగ్రాం 10,000 మంది విమెన్ తోటి ఆర్గనైజేషన్ చేశారు. ఆ సందర్భంలో మనం ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాం 2,000 మంది పైన విమెన్ని ఆహ్వానించి ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేడం, మన సెర్ప్కు సంబంధించి మొత్తము ఇక్కడ 28 మండలాల్లో 3,59,262 మంది విమెన్ ఉన్నారు. అట్లాగే ఇక్కడ ఈనారి కింద కూడా మనము 5,211 మందిని మనము అపాయింట్ కొత్తగా చేసుకోవడం జరిగింది మేడం. SHG బ్యాంక్ లింకేజ్కి సంబంధించి ఈ సంవత్సరం 10,935 మంది విమెన్కి గాను 1,514 కోట్లు మనం ఫైనాన్స్ చేయడం జరిగింది మేడం. అట్లాగే విమెన్ లెడ్ ఎంటర్ప్రెన్యూర్ కింద మొత్తము 3,464 మందికి గాను 2,761 మందికి మనం ఇచ్చివ్వడం జరిగింది. మనం 28 మండలాల్లో కూడా ఒక క్లస్టర్స్ ని మనం ఐడెంటిఫై చేసి ప్రతి చోట కూడా మన విమెన్ కి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కిందగా ఒకటి రావాలి, ఒక వాళ్ళు స్వయంగా ఆధారపడే విధంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో 28 మండలాల్లో కూడా క్లస్టర్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతోంది. అలాగే అరకు కాఫీని ఒక 5ని ఐడెంటిఫై చేశాము. కొరమీని ఫిష్ కూడా ఒక 10 శాంక్షన్ అయినాయి మేడం. అట్లాగే కిచెన్ గార్డెన్స్ కింద అందరికీ కూడా మంచి కూరగాయలు అందించాలనేటటువంటి నేపథ్యంలో
టీచింగ్ ఆడియన్స్ కింద 13,389 టార్గెట్ ఇచ్చారు మేడం. 100% అచీవ్ అవడం జరిగింది మేడం. అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా మన జీవితంలో సంవత్సరం పొడవునా పండుగలు పర్వదినాలు వస్తుంటాయి. కానీ మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో మహిళలు పోషించే పాత్ర అపారమైనది. తల్లిగా, కుమార్తెగా, సహోదరిగా, భార్యగా, స్నేహితురాలిగా ఎన్నో రూపాల్లో ఒక మహిళ తన కుటుంబానికి, సమాజానికి వెలకట్టలేని సేవ చేస్తుంది. అలాంటి శ్రీమూర్తికి మార్చి 8 ఒక్కరోజు మాత్రమే గుర్తు చేసుకోవటం సరిపోదు. వారిని ఎల్లప్పుడూ గౌరవించి వారి హక్కుల్ని పరిరక్షించటం మన నిజమైనటువంటి సంస్కృతి. మహిళల త్యాగాలు, వారి కృషి మాటల్లో చెప్పలేనివి. వారు చేసిన నిస్వార్థ సేవ ప్రతి కుటుంబానికి ఒక బలమైన పునాది. నిజంగా శ్రీమూర్తుల వలనే సమాజం ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. నేటి మహిళ ఏ రంగంలోనైనా రాణించగలుగుతుంది. చూశారు కదా మన జిల్లా కలెక్టర్ గారు మనకు ఉదాహరణ. ఆమె ఒక మహిళ. చిన్నప్పుడు వారు ఏ విధంగా చదువుకున్నారో వారు మనందరికీ కూడా చెప్పారు. చదువుకొని నేను ఛాలెంజ్గా మహిళ అయినప్పటికీ కూడా నేను కలెక్టర్ కావాలి అని చెప్పేసి పట్టుదలతోటి కలెక్టర్ అయి ఈనాడు మన పల్నాడు జిల్లాకి వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా ప్రజలకి ఏమి కావాలనో వాటిని ఎవరు ఏ బాధలో వచ్చినా కూడా నేనున్నాను అంటూ ముందుకొచ్చే కలెక్టర్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదామా? నేటి మహిళ ఏ రంగంలోనైనా రాణించగలుగుతుంది. ప్రతి బంధకాలను అధిగమిస్తూ ప్రతి రంగంలో తమ అసమాన ప్రతిభను ప్రదర్శిస్తుంటారు. విద్య, రాజకీయాలు, విజ్ఞానం, వ్యాపారం, సైన్యం, క్రీడలు ఏ రంగంలోనైనా ప్రతి చోట మహిళలు తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారంటే అది మహిళల్లో ఉన్నటువంటి గొప్పతనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు సొంతంగా ఒక చిన్న MSME పెట్టుకొని దాన్ని రన్ చేయడం అనేది ఇట్స్ వెరీ అప్రిషియబుల్. అండ్ దీన్ని అందరూ కూడా స్ఫూర్తి తీసుకొని అందరూ కూడా దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా ఈ యొక్క స్కీమ్స్ కానీ ఈ యొక్క సపోర్ట్ సిస్టమ్ని దే హ్యావ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ and they have to lead and show the way for several others. And I wish wonderful and great achievements to be made by you all, and we will all be there to support you in that particular regard. So wish you all good. Thank you. ప్రభుత్వ అంచనాలకు తగినట్లుగా విశిష్ట సేవలు అందిస్తున్న శక్తివంతమైన మహిళ వేదిక మీద ఈనాటి మన ఈ కార్యక్రమానికి. దీంతో పాటు ఈ జిల్లాలో ప్రత్యేకంగా మహిళల కోసం 2 ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. స్వర్ణ గ్రామ్ ఆరోగ్య దర్శిని అండ్ అభ్యుదయం. స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని అంటే మహిళలకి ఏదైనా ఆరోగ్యం పరంగా ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి. చాలా మంది మహిళలకి 40 సంవత్సరం తర్వాత రక్తహీనత ఎక్కువ నమోదే అయింది ఈ జిల్లాలో. 8th to 10th క్లాస్ పిల్లలకి కూడా రక్తహీనత ఎక్కువ. దీంతో పాటు చైల్డ్ మ్యారేజెస్ అసలు రాష్ట్రం మొత్తంలో మన జిల్లాలో ఎక్కువ. సో దాని గురించి క్యాంపెయిన్స్ పెడుతున్నాము. మీరు ఒక తల్లిగా బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకున్నప్పుడు మీకు 2 పిల్లలు ఉంటాయి, ఆడవాళ్ళు ఒకడు, మగవాళ్ళు ఒకడు, బాబు పాప, ఇద్దరికి చెప్పాలి. ఏం చెప్తారు ఇద్దరికి? వాళ్ళిద్దరు సమానం, వాళ్ళకి సమానం మీరు అవకాశాలు ఇవ్వాలి, సమానం చదువు ఇవ్వాలి. ఇంటిలో ఉన్నప్పుడు సమానంగా పని చేయించుకోవాలి ఇద్దరితో. నాకు కూడా బాబు ఉన్నారు, పాప ఉన్నారు. బాబు అన్ని పని చేస్తారు ఇంటిలో. ఎందుకు నేను చెప్తున్నాను? ఒక మహిళగా నా బాధ్యత. వచ్చే తరాల్లో ఇవన్నీ వాళ్ళకి చెప్తేనే వాళ్ళది ఇంప్లిమెంట్ చేస్తారు. అసలు విమెన్స్ డే అందరూ విమెన్ ఉండాలి, విమెన్కే చెప్పాలని కాదు. మీకు బాగా తెలుసు మీరెంత ముఖ్యమైన, మీరెంత ఇంపవర్డ్. ఇది ఎవరికి తెలియజేయాలి? మగవారికి తెలియజేయాలి. వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో ఒక మహిళగా, ఒక తల్లిగా మీ బాధ్యత మీ కుటుంబంలో ఉన్న
పిల్లల అందరికీ అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా హెల్ప్ వస్తుంది దాంతో. వాళ్ళకి కేసెస్ రాకుండా ఉంటుంది. వాళ్ళ సొసైటల్ చేంజ్ ఇది అంటాము, కమ్యూనిటీ పార్టిసిపేషన్ అంటాం. మనం ఇద్దరిని సమానంగా చూసుకోవాలి. ఇది ఒక్క రోజు మాత్రమే కాదు, ఒక్కరోజు ఇది పిలుపు మీకు గుర్తు చేయడానికి. మీరు ఇవన్నీ డైలీ చేసుకోవాలి. చేసినప్పుడు మీ ఫ్యామిలీ నుంచి మొదలు పెడితే సమాజంలో మార్పు వస్తుంది, కమ్యూనిటీలో మార్పు వస్తుంది, రాష్ట్రంలో మార్పు వస్తుంది. ఫ్యూచర్లో అందరూ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మీ యంగ్స్టర్స్ చూస్తే ఆడవాళ్ళు వెళ్తున్నారు ఆఫీస్కి, మగవాళ్ళు వెళ్తున్నారు. అలా ఉన్నప్పుడు మంచిగా సొసైటీ జరగాలంటే సమానంగా అందరికీ అవకాశాలు ఇవ్వాలి, చదవడం చెప్పాలి. స్కూల్స్లో చెప్తున్నాం. మొన్న లోకేష్ సార్ హెచ్ఆర్డి మినిస్టర్ గారు అసెంబ్లీలో మాట్లాడారు. ఏం మాట్లాడారు? నేను అన్ని బుక్స్లో ఫోటోస్ ఏమేమి ఉంటే మార్పు చేశాను చెప్పారు అసెంబ్లీలో అందరికి. ఏం మార్పు చేశారు? కొన్ని ఫొటోస్లో ఆడవాళ్ళని క్లీనింగ్ చేస్తూ లేదా యుటెన్సిల్స్ కడుగుతూ ఫొటోస్ ఉన్నాయి. అవి కరెక్ట్ కాదు. అందరూ సమానం కాబట్టి ఆ ఫొటోస్ అన్ని రిమూవ్ చేసి స్కూల్ బుక్స్ అన్ని ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీగా చేశాను అసెంబ్లీలో చెప్పారు. సో మనం స్కూల్ నుంచి మొదలు పెట్టి మన సీఎం గారు, లోకేష్ సార్, అందరూ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కూడా దీన్ని పాజిటివ్ గా తీసుకుని ముందుగా వెళ్తున్నారు. కాబట్టి మనం అందరి బాధ్యత ఇది. మన సమాజంలో ఈక్వల్ గా చూసుకోవడం, మహిళలని మగవాళ్ళని. దీంతో పాటు మన ఐసిడిఎస్ సంబంధించి ఈరోజు 2 ప్రాజెక్ట్స్ మొదలు పెడుతున్నాము. ఒకటి 1 స్టాప్ సెంటర్ మాచర్లలో, ఇంకా ఇక్కడ ఉన్న 1 స్టాప్ సెంటర్ని కూడా కొత్త బిల్డింగ్ స్ట్రెంథన్ చేస్తున్నాము. అంటే ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మంచి కోఆర్డినేషన్తో బాగా చేయాలి అని దాంతో విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని కూడా బాగా స్ట్రెంథన్ చేస్తున్నాం. దీంతో పాటు గవర్నమెంట్ ఇచ్చింది మీకు ఈ సంవత్సరం ఆగస్ట్ నెల నుంచి స్త్రీ శక్తి స్కీమ్, చాలా మంచి విమెన్ ఎంపవర్మెంట్ సంబంధించి స్కీమ్. ఎందుకంటే ఎక్కడ చూసినా బస్సెస్లో ఆడవాళ్ళే ఉన్నారు. మీకు ఎక్కడ పనికి వెళ్ళాలంటే, మీ పిల్లల్ని ఎక్కడైనా తీసుకువెళ్ళాలంటే ఫ్రీ బస్ ఉండడం వల్ల డెఫినెట్లీ మహిళా సశక్తీకరణకి, మహిళా ఎంపవర్మెంట్కి చాలా పెద్ద అడుగు ముందుకు. దీనికోసం మీరందరూ ధన్యవాదం చెప్పాలి ప్రభుత్వంకి. ఎందుకంటే కాస్ట్ మరీ ఎక్కువ, ఫైనాన్షియల్ బడ్జెట్ ఈ స్కీమ్కి చాలా ఎక్కువ ఉన్నప్పుడు కూడా గౌరవనీయులు సీఎం గారు దీన్ని నేను చేయాలి, ఇది మహిళల కోసం ఆ నినాదంతో ఇంట్రడ్యూస్ చేశారు. సో మన మహిళల సంబంధించి ఈ వచ్చే సంవత్సరంలో కూడా ఈ రకంగా ఎలా వచ్చారు 10 మంది, 100 మంది రావాలి, వాళ్ళ యూనిట్స్ చూపించాలి. మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే మన పీడీ గారు, డిఆర్డి, మెప్మా అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు. చాలా మంచిగా బ్యాంక్స్తో కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇంకా స్ట్రెంథన్ చేయాలి కోరుకుంటూ, మీరు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. ఆకాశమే హద్దు మీకు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. లోకేష్ గారు ఒక్క బిడ్డకే కాదు, 2 బిడ్డలున్నా, ఒక తల్లికి 4 బిడ్డలున్నా తల్లికి వందన పథకం ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు అందిస్తున్నారు. అట్లాగే గ్రామ సేవల అభివృద్ధి కోసం ఈరోజు చంద్రబాబు గారి ఆదేశాల్ని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా చేస్తున్నారు. వారికి కూడా రాష్ట్రాభివృద్ధిలో భాగం పంచుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు చంద్రబాబు గారి నమ్మకం ఒకటే, సమాజంలో మహిళలు ఎప్పుడైతే వ్యాపార రంగంలో, విద్యా రంగంలో, వైద్య రంగంలో, అన్ని రంగాల్లో ముందుకు వస్తారో అప్పుడే మన రాష్ట్రం, మన దేశం అభివృద్ధిలో ముందుకెళ్తుంది అని ప్రగాఢ విశ్వాసం. ఎక్కడ ఏ ప్రాంతంలో, ఏ దేశంలో అయితే మహిళల్ని గౌరవిస్తారో అక్కడ సుభిక్షంగా ఉంటుంది, అక్కడే అభివృద్ధికి శ్రీకారం అవుతుంది. మహిళలు ఉన్న కాడే సంతోషం ఉంటుంది, మహిళలు ఉన్న కాడే ప్రగతి ఉంటుంది, మహిళలు ఉన్న కాడే వికాసం ఉంటుంది. అందుకే అన్న ఎన్టీ రామారావు గారు మొట్టమొదట ఆడపడుచులకి ఆస్తి హక్కు ఇచ్చింది భారతదేశంలో అన్న ఎన్టీ రామారావుని గుర్తు చేసుకుంటూ ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టి జేజేలు పలకాలను కోరుతున్నా. ఆస్తి హక్కు అంటే చిన్న విషయం కాదండి. ఈరోజు మహిళలకి ఆస్తి హక్కు ఇచ్చిన తర్వాతనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చింది. ఆడబిడ్డలకి స్వతంత్రం వచ్చింది, చదువులో ప్రోత్సాహం వచ్చింది,
అన్ని రంగాల్లో. ఈరోజు చట్టసభల్లో మోడీ గారు, ప్రధానమంత్రి గారు 33% చట్టసభల్లో కూడా మహిళలు ఉండాలని ఈరోజు బిల్లు పాస్ చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పలకాలమ్మా. ఇప్పుడు అసెంబ్లీలో 21 మంది ఉన్నారు. చంద్రబాబు గారు పుణ్యం అంట, చాలా సంతోషం. మన హోంమంత్రి గారు అనిత గారు కానీ, సవిత గారు మంత్రి గారు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్, అట్లాగే సంధ్యారాణి గారు ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్ చక్కగా పనిచేస్తున్నారు. మహిళలకు ఏ బాధ్యత ఇచ్చినా చాలా చక్కగా చేస్తారు. ఈరోజు మన జిల్లా అభివృద్ధిలో మన కలెక్టర్ గారు కృతికా శుక్లా గారు చాలా నెంబర్ 1గా ముందుకు తీసుకెళ్తున్నారు. అన్ని జిల్లాల్లో కంటే ఈరోజు పల్నాడు జిల్లాల అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఖచ్చితంగా కృతికా శుక్లా గారికి, మన కలెక్టర్ గారికి మేమందరం కూడా చక్కగా సపోర్ట్ నిలబడతాం. జిల్లా అభివృద్ధి కోసం అందరూ కలిసి సమిష్టి కృషి చేస్తాం. అంతేకాదు మహిళాభ్యుదయమే ఈరోజు చంద్రబాబు గారి ఆశయం. ప్రతి కుటుంబం నుండి ఒక మహిళా ఎంటర్ప్రైనర్ ఉండాలి అని చంద్రబాబు గారి ఆకాంక్ష. మహిళలు ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలని మన ముఖ్యమంత్రి గారి వారి యొక్క ఆలోచన, వారి యొక్క ఆశయం. ఎందుకంటే అది చిన్న బిజినెస్ అవ్వచ్చు, పెద్ద బిజినెస్ అవ్వచ్చు. ముందు చిన్న బిజినెస్గా స్టార్ట్ అయింది, పెద్ద బిజినెస్గా రూపాంతరం చెందిన ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, బాగా గొప్ప సక్సెస్ సాధించినాయి. అందుకే చిన్నదైనా పెద్దదైనా వ్యాపారాలు స్టార్ట్ చేసినటువంటి మహిళలు ఎన్నో విజయాలు సాధించారని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. అట్లాగే ఈరోజు గ్రామ సర్పంచ్ దగ్గర నుండి ఈరోజు రాష్ట్రపతి వరకు ఈరోజు మహిళలు ఎంతో స్థాయికి ఎదిగారు. ఈరోజు పైలట్లు మహిళలు ఉన్నారు, డాక్టర్లు, ఇంజనీర్లు. ఈరోజు అన్ని రంగాల్లో, రాజకీయ రంగం నుండి సాంకేతిక టెక్నాలజీ దాకా మహిళలు ఈరోజు అన్ని రంగాల్లో ముందున్నారు, చదువులో కూడా ముందున్నారని ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే సూపర్ 6 కింద ప్రభుత్వం ప్రకటించడం జరిగిందో, అవలంబించడం జరుగుతూ ఉందో, ప్రతి ఒక్కటి కూడా సూపర్ 6లో మహిళలకు ఉద్దేశించిందే, మహిళలకి టార్గెట్ చేస్తూనే సూపర్ 6లో ఉన్న ప్రతి పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అటు ఉచిత బస్ అయితే కానీ, అలాగే ఏదైతే పిల్లలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎంతమంది చదివినా అందరికీ కూడా తల్లులకి డబ్బులు వేసే కార్యక్రమం అయితే కానీ, ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ముఖ్యంగా మహిళలనే ముందు పెట్టి వారితోనే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రంలో చేస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇది అంతా చేస్తూ ఉన్నాము అంటే మీ అందరికీ తెలిసిందే, తెలుగుదేశం పార్టీకి సంబంధించి మొట్టమొదటిగా దేశంలో ఎక్కడా జరగల, మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. అది ఎన్టీ రామారావు గారే తీసుకొచ్చారు. ఆస్తిలో సమాన హక్కు మహిళలకు ఇవ్వాలి అనే చట్టం చేసింది ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన తర్వాతే దేశం మొత్తం మీద కూడా జరిగే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా ముందుకు వస్తేనే వారి జీవితాలు బాగుంటాయనే ఉద్దేశంతో అది చేయడం జరిగింది. మనందరికీ గుర్తుంటుంది, అంటే మీరు కొద్దిగా మీ ఏజ్ వారికి అయితే ఇంకా బాగా గుర్తుంటుంది. మేము అప్పుడు ఇంకా చిన్నవారు. ఒకప్పుడు ఒక 20-25 సంవత్సరాల క్రితం ఏ 2 సినిమాలు చూసినా, 3వ సినిమా చూసినా ఎక్కువగా కనిపించే సినిమా ఏమిటి అంటే, మూవీస్ ఆ రోజు తీసేది ఏమిటంటే వరకట్నాల పైన ఎక్కువగా, కట్నం వేధింపుల పైన ఎక్కువగా కూడా అప్పట్లో సినిమాలు ఎక్కువగా కనిపించేవి. అవన్నీ ఈరోజు దాని గురించి ఎక్కడ కూడా పెద్దగా మాట్లాడుతున్న పరిస్థితి రాలేదు. అంటే సమాజపరంగా మనం ఎంత ముందుకి వచ్చాము అనేది ఒక ఉదాహరణ. ఆ మహిళలు దాని పరంగా ముందుకి కదిలారు అంటే దానికి ముఖ్యంగా 2 కారణాలు. ఒకటి, చదువు అనేది ప్రతి ఒక్కరికి కూడా, ఒకప్పుడు డిగ్రీ చేయాలన్నా, ఇంజనీరింగ్ చేయాలన్నా, మెడిసిన్ చేయాలన్నా అరకొర సీట్లు ఉండేవి, చదువుకోవడానికి ఉండేది కాదు. 10వ తరగతి ఆపేసి ఎంత బాగా చదువుకున్న వారికైనా పెళ్లి చేసి పంపించేసేవారు. దాని తర్వాత పూర్తిగా మగవాడి పైన ఆధారపడవలసి వచ్చేది. కాబట్టి వారి చెప్పు చేతుల్లో వారు పెట్టే ఇబ్బందులు కానీ అన్నీ కూడా ఆ రోజు ఉన్న పరిస్థితులు. ఆ ఉన్న పరిస్థితుల నుంచి ఈరోజు
పరిస్థితి ఎక్కడికి వచ్చింది అంటే అమ్మాయిలు దొరకని పరిస్థితి చాలామంది అబ్బాయిలకి ఈరోజు. ఎందుకంటే వారంతా బాగా చదువుకుంటా ఉన్నారు, మాకు కూడా చదువుకుంటేనే మేము పెళ్లి చేసుకుంటాం అనే పరిస్థితికి ఈరోజు వచ్చింది. ఈరోజు చదువుకున్న మహిళలు కేవలం ఏదో ఇదివరకు లాగా ఆ గ్రామంలోనూ అక్కడ ఉండటం కాకుండా హైదరాబాద్ వెళ్తున్నారు, బెంగళూరు వెళ్తున్నారు, ఇక్కడే కాదు విదేశాలకు కూడా వెళ్తూ ఉన్నారు, పని చేస్తూ ఉన్నారు, వారి కుటుంబాలని బాగు చేస్తూ ఉన్నారు, వారి వాళ్ళ తల్లిదండ్రులకు ఉపయోగపడుతూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంది అంటే ముఖ్యమైన కారణం చదువు అనేది ప్రతి ఒక్కరికి కూడా అందటం అనేది ముఖ్యమైన కారణం. దానికి కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రతి ఒక్కరికి కూడా చదువు అందించాలనే ఉద్దేశంతో స్కూల్స్ అయితే కానీ ఎంసెట్ కోచింగ్, ఎంసెట్ ఆ రోజు మొట్టమొదటిసారిగా ఆయనే తీసుకురావడం జరిగింది. ఎంసెట్ అనేది తీసుకొని వచ్చి వీరందరికీ కూడా అవకాశం కల్పించాలి అని. దాని తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ పెంచాలి, మెడికల్ కాలేజెస్ పెంచాలి, ప్రతి ఒక్కరూ డిగ్రీ చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలనేది ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించింది. దాని తరువాత మీరందరూ చూసిందే ఐటీ అనేది తీసుకురావటం, రాష్ట్రంలోకి ఐటీ వచ్చిన తర్వాత ఏ విధంగా మార్పులు చేపట్టాను. ఇది చదువు పరంగా మహిళలకి దగ్గర చేస్తే ఎటువంటి మార్పులు జరుగుతాయని వారి కుటుంబం, వారు కాలం నుంచి ఉంటారు, వారి కుటుంబం కూడా ముందుకు వెళ్తా ఉంది. అలానే వారి పిల్లల్ని కూడా చదువుకున్న మహిళలకి వాళ్ళ పిల్లల్ని కూడా ఏ విధంగా తీర్చిదిద్దాలి అనే ఒక ఆలోచన సంకల్పంతో వాళ్ళందరూ కూడా పనిచేస్తారనేది ఉదాహరణ ఈరోజు మన రాష్ట్రంలో చూస్తాం. అలాగే ఇందాక చెప్పాను, ఆస్తిలో సమాన హక్కు, వారికి కూడా మేము మా కాళ్ళపై నిల్చోవాలి అంటే మేము కూడా వ్యాపారం చేయాలి, మేము కూడా పని చేయాలి అనే ఉద్దేశం ఉన్నవారికి, కొద్దిగా చదువుకోలేని వారికి ఆ రోజు 90లో 98, 99లో డ్వాక్రా గ్రూప్స్ అని తయారు చేసి డ్వాక్రా రుణాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. అందరినీ కూడా ఆస్తిలో సమాన హక్కుతో పాటు దీంట్లో ఏమన్నా వారికి ఆలోచన ఉంటే కూడా వారిని అవలంబించేదానికి, ఆలోచనని ముందు తీసుకెళ్లేదానికి మనం అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో డ్వాక్రా గ్రూపులను ఈరోజు చూసాం. డ్వాక్రా సంఘాలు రాజకీయ పార్టీలు గెలవాలన్నా ఓడిపోవాలన్నా ముఖ్యంగా ఉన్నది ఎవరు అంటే ఈరోజు డ్వాక్రా సంఘాలు అంత గట్టిగా ఉన్నాయి, వారు అంత గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. మీటింగ్ జరగాలన్నా మీరే ఈరోజు అంత గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. దాన్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము కానీ, అలాగే ముఖ్యంగా కలెక్టర్ గారు జేసీ గారు ఇంకా ఈరోజు మన జిల్లాకి ఇద్దరు కూడా మహిళలు ఇక్కడ ఉన్నారు, వారు కూడా ప్రయత్నిస్తూ ఉంది ఏంటంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం పరంగా స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మరింతగా ముందుకు తీసుకువెళ్ళాలి అని వాటిని ఒక టార్గెట్ పెట్టి ఈరోజు మేము ఇచ్చేదానికి ప్రయత్నిస్తా ఉన్నాం. PMEGP అయితే కానీ, ముద్రా లోన్స్ అయితే కానీ, ఇలా దాదాపు 16-17 స్కీమ్స్ మేము ఐడెంటిఫై చేసి బ్యాంకర్స్తో గట్టిగా మాట్లాడి ఇవన్నీ కూడా చేరవేయాలి, మహిళలకి వారికి ఉపయోగపడాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి మీరు కూడా కొద్దిగా వాటిని అవగాహన తెచ్చుకొని వాటిని ఎక్కువగా అప్లై చేయడానికి ప్రయత్నించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, మెప్మా 87 మంది వీధి విక్రయదారులకు PM స్వానిధి పథకం ద్వారా వివిధ బ్యాంకుల నుండి రుణం అనుమానమేది కన్నబిడ్డను అందలం ఎక్కించే వేళ నీవు వీరమాత జిజియాబాయి, నీవు మహిళవు. మహిళలందరికీ మరొకసారి ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు పల్నాడు జిల్లా యంత్రాంగం తరపున. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి సిద్ధంగా ఉండాలి శ్రీమతి దీప్తి గారు, DDINTR డిపార్ట్మెంట్. తదుపరి శ్రీమతి గీతారాణి గారు, SERNB. శుభాకాంక్షలు తెలియజేయాలి. దయచేసి ఎవరు కూడా వేదిక ప్రాంగణం నుంచి తరలి వెళ్ళరాదు ఎక్కడికి. తర్వాత సిద్ధంగా ఉండాలి శ్రీమతి సుబ్బరత్నమ్మ గారు, సెక్రటరీ జిల్లా గ్రంథాలయ సంస్థ. తదుపరి శ్రీమతి నీలావతి దేవి గారు, RJD APCNF DPM. శ్రీమతి డాక్టర్ B భారతీదేవి, డాక్టర్, ఏరియా సత్తెనపల్లి. మధ్య మధ్యలో చప్పట్లు కొడుతూ ఉండవచ్చు, తప్పేమీ లేదంట. చప్పట్లు అంటే తప్పగా కొట్టేవి కాదు, గట్టిగా ఎంతో వారి వరుస క్రమంలో వచ్చి మీ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం పల్నాడు జిల్లా యంత్రాంగం తరపు నుంచి. శ్రీమతి
శ్రీరాములు శివజ్యోతి గారు అబ్బూరు SW. తదుపరి జిల్లా సమాఖ్య నుంచి శ్రీమతి రాజమ్మ గారు JS సెక్రటరీ, అలానే శ్రీమతి నాగలక్ష్మి JS ట్రెజరర్ గారు. తదుపరి శ్రీమతి కోటేశ్వరి గారు MS ప్రెసిడెంట్ చిలకలూరిపేట. విశిష్ట మహిళా పురస్కారాన్ని అందిస్తూ ఉన్నాం. తదుపరి సిద్ధంగా ఉండాలి. బెస్ట్ కిచెన్ గార్డెన్ లోనే కాదు, కథనంలోనూ ఆమె సాహసి. సీతా సావిత్రే కాదు, చింతల సీతాదేవి, శకుంతలాదేవి, సరోజిని, అరుంధతి, చందా కుచర్, టెరిసా, ఆనందమయి, డొక్కా సీతమ్మ వేదిక వైపుకి శ్రీమతి K. లక్ష్మి గారు. తదుపరి శ్రీమతి శ్రీ విజయ గారు పులిపాలు, శ్రీ విజ్ఞ వివో దొడ్లేరు ప్రోసూరు మండలం. శ్రీమతి K. పవిత్ర, చంద్రమౌళీశ్వర వివో రొంపిచర్ల. ఒక 6 మెంబర్స్ ఉన్నారు. ముద్ర అండ్ మూమెంట్స్ డాన్స్ అకాడమీ వినుకొండ. తదుపరి ముద్ర అండ్ మూమెంట్స్ డాన్స్. తదుపరి వాడు నాదేం లేదు, వాళ్ళు లైవ్ నాది కాదు, అది వాడు చూసుకోకుండా నిద్రపో ఎనికిరానా. ఒక నిమిషం. ఆన్ ద మ్యూజిక్ చప్పట్లతోటి వారిని మనం అభినందిద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన శ్రీమతి అరుణ గారు ICDS సూపర్వైజర్ వారు సన్మానాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. నిజంగా మిమ్మల్ని చూస్తే ఆనందం, మిమ్మల్ని కలిస్తే గౌరవం, స్మరిస్తే ఉత్తేజం, ఇవన్నీ కూడా మమ్మల్ని మేము తెలుసుకునేలా తెలియజేసిన మా కలెక్టర్ గారికి మాకు ఇవే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం. బెనిఫిషరీస్కి ఇద్దాం మేడం. ఝాన్సీ రాణి గారు అలా ప్రస్తుతం సన్మానాన్ని స్వీకరిస్తున్నారు. డాక్టర్ కృతికా శుక్ల IAS జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్. చప్పట్లతోటి మన జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేద్దాం. మనం అందరం కూడా మనం కూర్చున్న సీట్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు డాక్టర్ కృతికా శుక్ల IAS కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ పల్నాడు వారిని కలెక్టర్ గారు DRDA శ్రీమతి ఝాన్సీ రాణి గారు సన్మానాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. DRDA PD మేడం గారు క్లస్టర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రతి మండలానికి. దాంట్లో